అసలు ప్లానింగే లేకుండా నేను మా అన్నయ్య సడన్ గా అలా బస్ ఎక్కేసి మంత్రాలయంకి అయితే వచ్చేసామండి. ఇక్కడికి వచ్చాక మా ఇద్దరికి వచ్చిన క్లారిటీ ఏంటంటే ఈ రోజు గురువారము, దానికి తోడుగా అమావాస్య కూడా ఉందంట. ఇలాంటి సమయంలో ఆ రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి. కానీ ఇక్కడున్న జనాల్ని చూస్తుంటే ఆ దర్శనం మాకు ఎంతసేపట్లో అవుతుందో తెలియట్లేదండి. మంత్రాలయంకి నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానండి. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడే రావడం. నాకు గుర్తున్నంత వరకు నా చిన్నప్పుడు ఇక్కడ ఇంత పెద్ద స్థలం ఉండలేదండి. ఒక చిన్న మఠం లాగా ఉండిందండి. ముఖద్వారం నుంచి వెళ్తే ఒక 10 నిమిషాల్లో ఈజీగా దర్శనం అయిపోయేది. ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యూ లైన్లు చూస్తుంటే దీన్ని ఎలా వర్ణించాలో నాకే అర్థం కావట్లేదు. ఒక అతనైతే 1000 రౌండ్లు ఉన్నాయి, 1000 రౌండ్లు ఉన్నాయని నన్ను బయటే హెచ్చరించాడండి. ఆ 1000 రౌండ్లు ఏంటబ్బా అని లోపలికి వచ్చి చూస్తే నేను ఇక్కడిక్కడే తిరుగుతున్నాను తప్ప ముందుకైతే వెళ్ళట్లేదండి. కొంతమంది అయితే ఈ 1000 రౌండ్లని తప్పించుకోవడానికి జంపింగ్లు కూడా చేసేస్తున్నారండి. బస్సో ట్రైన్ మిస్ అయిపోతుంది, సమయం లేదు అనే వాళ్ళకు కూడా బయట 100 రూపాయలు టికెట్ పెట్టాడండి. డబ్బులు ఇచ్చి సమయాన్ని కొనుక్కోవచ్చు అనే దానికి ఇది ఒక మంచి ఉదాహరణ. మంత్రాలయంకి వస్తున్నానని తెలిసి కూడా నేను ఇంకొక విషయం కూడా మర్చిపోయానండి. ఆ రాఘవేంద్ర స్వామిని చూసేటప్పుడు మన ఒంటి మీద ఉన్న చొక్కా బనీని కూడా తీసేయాలి. నేను మాత్రం ఏదో ఫోటో షూట్ కి వచ్చినట్టు వచ్చానులేండి.